మంచి చేసినప్పుడు మంచి చెప్పుకోవాలా, చెడప్పుడు చెడు చెప్పుకోవాలా, ఇది ఎన్నోసార్లు చెప్తుంటాను నేను. ఇక్కడ చంద్రబాబు విషయంలో కూడా అదే చెడు అంశాలకు సంబంధించి ఆ అంశం మీద ఆ అంశం వరకే మాట్లాడాలి, మంచి జరిగినప్పుడు మంచి. ఇవాళ చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఒక కొత్త పోరాటానికి తెరదీశారు. అది కాంగ్రెస్ అనుబంధ 21 పార్టీలతో కలిసి చేస్తుండొచ్చును. దాంట్లో ప్రధానంగా ఏంటంటే సుప్రీంకోర్టులో వీవీప్యాట్కి సంబంధించి కేసు వేస్తే అన్ని పార్టీలు కలిసి సుప్రీంకోర్టు అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఈరోజు రాహుల్ గాంధీతో పాటు చంద్రబాబుతో సహా సుప్రీంకోర్టుకి ఏకంగా అందరం కలిసి వెళ్ళాలనేది. ఇందులో ఈవీఎంలతో పాటుగా 50% వీవీప్యాట్ యంత్రాల స్లిప్పుల్ని లెక్కించాలన్నది వీళ్ళందరి పిటిషను. 21 రాజకీయ పార్టీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. వాస్తవానికి వీవీప్యాట్లు లెక్కించడం ద్వారా ఒక మంచి జరుగుతుంది. ఇప్పుడు పక్కన మొన్నటికి మళ్ళీ ఈవీఎంలు చేయడానికి వీల్లేదు అంటే కనుక ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేదు. మళ్ళీ పాత పద్ధతిలో ఓట్లకు సంబంధించి అటు ఈవీఎంలకు సంబంధించి దమ్ముంటే వచ్చి చూపించండి అని చెప్పారు. అందరూ ట్రై చేసినా కూడా దాంట్లో హ్యాకింగ్ సాధ్యం కాలేదు, అయిపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికల్లోనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే ఈ స్లిప్పులు పక్కన మనం ఓటేసినటువంటి సందర్భంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఒక వీవీప్యాట్ బాక్స్లో మనకి ఆ ఇది కనబడుతున్నది. స్లిప్ మనం వేసామా లేదా, మనం వేసిన దానికి అక్కడ గుర్తుపడిందా లేదా అన్నది కనబడుతుంది. కనబడిన తర్వాత దానంతటా అదే లోపల పడిపోతుంది. ఈ స్లిప్పులకి లెక్కిస్తే ఇక్కడ మొన్న జరిగినటువంటిది ఏంటి, తెలంగాణలో ప్రధానమైనటువంటి గొడవ, రిజిస్టర్ చేసుకున్నటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు అందులో పడ్డాయి ఇక్కడ టిక్ పెట్టినటువంటి దానికంటే అని. దానికి సంబంధించి ఒక్కోసారి టిక్కులు గబక్కన వీళ్ళు అటు ఇటు తిరిగేటువంటి క్రమంలో పెట్టుకోకపోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో అది ఒక 100-200 అట్లా జరుగుతుంటాయి అనేటువంటి కారణంగా ఎన్నికల సంఘం కూడా పట్టించుకోలేదు. అయితే ఈ ప్యాట్కి సంబంధించినటువంటి స్లిప్పులు ఇది లెక్కిస్తే రెండూ సమానంగా ఉంటే అసలు గొడవే లేదు. సమానంగా లేకపోతే అప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల ఏదో జరుగుతుంది అనేటువంటి అంశం వస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు డిమాండు కరెక్టు, అది అడగడంలోనూ తప్పులేదు. న్యాయస్థానంలో అన్ని పార్టీలు అటెండ్ అయినప్పుడు అది సీరియస్గా ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఈవెన్ న్యాయస్థానాలు కూడా దానికి తగినటువంటి విధంగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. న్యాయస్థానం ఎన్నికల సంఘానికి ఆదేశిస్తే ఎన్నికల సంఘం రేపు పొద్దున ఇది లిస్ట్ అనౌన్స్ చేయకుండా ఇవి కూడా కొన్ని అంటే 50% అంటున్నారు కాబట్టి మొత్తం పోలైనటువంటి వాటిలో కొన్నిటిని అట్లా లెక్కించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా అపోహలు ఏమన్నా ఉంటే గనక ఇందులో మోసాలు జరిగినాయి అన్నో అక్రమాలు జరిగినాయి అనేటువంటి అపోహలు ఉంటే, ఇప్పుడు మొన్న గెలిచినా కూడా సరే ప్రత్యర్థిగా ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈవీఎంల మీద తోసేయడం అనేది చాలా కాలం నుండి నడుస్తుంది. అదే సందర్భంలో వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం అదే ఈవీఎంలు బాగా పనిచేసినాయి అని చెప్తుంటారు. కాబట్టి అది పక్కన పెడితే ఆ అపోహల్ని క్లియర్ చేయడానికి ఇది ఒక మంచి పాయింట్ అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అందరినీ కలిపికట్టుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అన్నటువంటిది అభినందించదగినటువంటి పరిణామం.